మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్తగా ఫూలే చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. వర్ణ వివక్ష నిర్మూలనకు, దళిత బహుజన మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మహోన్నతమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడైన ఫూలే ఆశయాల సాధనకు అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూపర్వైజర్స్, మెకానికల్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అండ్ సెక్యూరిటీ విభాగానికి అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జన్మదిన శుభాకాంక్షలు. మనము అంటే దాదాపు డిపోకి వచ్చి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరం కూడా ఇక్కడ అసెంబ్ల్ కావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నిజానికి ఇప్పుడు కూడా మన వాళ్ళు చెప్పినట్టు ఏప్రిల్ మాసం అనేది మనకేమో ఆర్టీసీ పరంగా వస్తే డబ్బులకి మంచి అంటే ట్రాఫిక్ రెవెన్యూ ఉండేటువంటి మాసము. అదేవిధంగా మహాత్ములు అందరూ కూడా గుర్తు చేసుకునేటువంటి ఒక మంచి మాసము. పెద్ద పెద్ద వాళ్ళని, మంచి మన కోసం పోరాడేటువంటి వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి ఒక నెల. ఈ మధ్యకాలంలో మనము పోయిన లాస్ట్ వీక్లో కూడా జగజీవన్ గారి జయంతిని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడే మళ్ళీ మన జ్యోతిబా ఫూలే గారి జయంతిని కూడా ఇక్కడే చేసుకోవడం చాలా సంతోషము. ఆయన 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారా డిస్టిక్లో జన్మించాడు. అంటే ఆయనకి పూలే అని పేరు రావడానికి అంటే కొన్ని దగ్గరలో వాళ్ళు పూల వ్యాపారం చేసేవాళ్ళు. అదే కాలక్రమేణా వాళ్ళ ఇంటి పేరు పక్కన, ఆయన పేరు పక్కన జ్యోతిబా ఫూలే అనేది వచ్చింది అని ఒక దగ్గర చూశాను నేను. కొంతమంది ఏమో భవన నిర్మాణం చేసేది వాళ్ళ పూర్వీకులని కూడా నేను స్టోరీస్లో చదివిన. ఇంతకుముందు నాకు ప్రీవియస్గా నేను చూసిన దగ్గర అంటే నాకు కూడా కొంత క్లారిటీ లేదు. భవన నిర్మాణం చేసిండ్రు అని అన్నారు, పూల వ్యాపారం చేసిండ్రు అని. కాబట్టి ఆయన పక్కన ఫూలే అనేది వచ్చింది. ఆయన గురించి చెప్పాలంటే సామాజిక సంఘ సంస్కర్త. 1820లో జన్మించినటువంటి వ్యక్తిని మనం ఇప్పటికీ గుర్తు చేస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి సమాజానికి మార్పు కోసం చేసినటువంటి కృషిని మనం కొనియాడుకుంటున్నాం ఈరోజు. నిజంగా కూడా ఆయన అంటే 13 years లోపలనే ఒక 9 years అమ్మాయితో, ఎందుకంటే ఎట్లా ఉండేది అందరికీ తెలుసు, చిన్న 9 years అమ్మాయితో పెళ్లి చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళకి గ్రిప్ అనేది రాదు. మరి ఆ టైంలో పెళ్లి చేసిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో సంస్కర్తగా మారిండు. వాళ్ళ యొక్క భార్యను వివాహమైన తర్వాత కూడా ఆమెను కూడా చదివించుకోవడం జరిగింది. చదివించి మళ్ళీ ఇంట్లోనే ఉంచకుండా ఏదైనా చెయ్యాలి సమాజానికి అనే ఉద్దేశంతో మహిళలకు మెయిన్గా మరి మహిళలకు ఇంట్లో నుంచి రావాలంటేనే అప్పుడు ఆ కాలంలో బాగా ఆలోచించేవాళ్ళు. మరి మహిళా ఉపాధ్యాయురాలు ఉంటేనే ఆ మహిళలకు కూడా చదువు అనేది వస్తుంది, ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పంపించడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళ వారికి చదువు నేర్పించుకొని ఆమె ద్వారా విద్యాబోధన చేసేవాడు ఆయన. అంటే ఆ కాలంలోనే ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది ఆయన యొక్క మనం ఇంకొక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా అనే బిరుదును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన పేరులో మహాత్మా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది కాబట్టే వారికి మహాత్మా జ్యోతిబా ఫూలే అనే పేరు వచ్చింది. మహాత్మా అనేది మనం పిలుచుకునేది మీరు ఆల్రెడీ చూసుంటారు, గాంధీ గారిని పిలుస్తారు మహాత్మా గాంధీ, అవునా? మరి ఆయన కంటే కూడా ముందు ఇతనికే రావడం జరిగింది అనేది కొంత తెలుసుకున్న విషయము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మనం చాలా రోజులుగా నేను వచ్చి నుంచి కూడా 1-2 సార్లు అంటే ముందు చేయలేదు. ఈ మధ్యకాలంలో ఈ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళను అంటే కొంతమందికి మనకి ఇంకా కూడా తెలియని వాళ్ళం ఉన్నాము, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన పేరు మీదనే ఆయన మంచి విద్యావేత్త అంటే అందరినీ చదివించడానికి
ప్రోత్సహించింది కాబట్టి మన హాస్టల్స్ ఇప్పుడు వచ్చాయి. జ్యోతిబా పూలే హాస్టల్స్ కూడా వెలిసినాయి, అది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా విద్యాశాఖ వాళ్ళు కూడా లేట్గా గుర్తించిండ్రు. ఏదేమైనప్పటికీ కూడా మంచి అనేది ఎక్కడికి పోదు. సమాజంలో మార్పు అనేది ఎవరైతే దానికోసం పాటుపడతారో వాళ్ళను గుర్తు చేసుకోవాల్సిన అవసరం సమాజానికి ఉందని కూడా విద్యాశాఖ గుర్తుపెట్టి వాళ్ళ పేరు మీద విద్యాలయాలు కూడా స్థాపించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన డిపో విషయానికి వస్తే ఫేర్ పేడ్ అమౌంట్ చాలా ముఖ్యము, అందరికీ తెలిసిన విషయమే అది. ఇంతకు ముందు మనకి అంటే ప్రయాణికులు ఎక్కకపోతే పిలిచి ఆపి ఎక్కించుకునేటువంటి రోజులను చూసినాము. ఇప్పుడు మనం ఆగకుండా వాళ్ళే ఎక్కేటువంటి రోజులను కూడా మనమే చూస్తున్నాం అందరము. కాబట్టి నేనైతే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాను, భావిస్తున్నాను. కాబట్టి దీన్ని మనము ఒక పాజిటివ్గా తీసుకొని బాధ్యతాయుతంగా, అంటే